షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. వాయుపుత్రుడు హనుమాన్ అత్యంత పొడుగైన విగ్రహం ఎక్కడైనా ఉందంటే అది చిక్కోలు జిల్లా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చరిత్ర సృష్టించిన మడపాం సమీపంలోని వంశధార తీరంలో 185 అడుగుల విగ్రహాన్ని నిర్మించినటువంటి ఘనతార్చిన చిక్కోలు జిల్లాలో మరోసారి పొందూరు మండలం బురుడి కంచంలో 56 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి గ్రామస్తులందరూ భాగస్వామై ఈరోజు ఆ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శోభాయాత్రకు మాత్రం అందరూ పాల్గొన్నారు. శ్రీరాముడికి అత్యంత నమ్మిన బంటుగా చెప్పుకున్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గ్రామ పొలిమేరలో కనుక ప్రతిష్ఠించినట్లయితే ఆ గ్రామానికి మంచి జరగడంతో పాటు ఆ గ్రామస్తులను కంచిలా కాపాడుతున్న నమ్మకం ఈరోజు ఇంతమంది భక్తజనాన్ని ఈరోజు శోభయాత్రలో పాల్గొనే చేసింది. ఓవైపు హిందువులపై దాడులు, మరోవైపు హిందూ తత్వాన్ని మాత్రం పూర్తిగా భూస్థాపితం చేస్తున్న క్షుద్రశక్తులు నడుంపిస్తున్న ఈ నేపథ్యంలో హిందూ తత్వాన్ని పరిరక్షించేందుకు ఈ శోభయాత్ర ఏ విధంగా దోహదపడుతుంది, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించబోతున్నారనే విషయాన్ని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సాధు హిందూ పరిషత్ వ్యవస్థాపకులైనటువంటి స్వామి శ్రీనాథ సంస్థలను చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు. ఒకవైపు హిందువులపై దాడి, ఈరోజు ఆంజనేయ స్వామి విగ్రహం చరిత్ర సృష్టించినటువంటి అత్యంత పొడుగైంది ఏదంటే మడపాం దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి. ఈరోజు మళ్ళీ బురుడి కంచంలో అటువంటి విగ్రహం స్థాపించబడుతుంది. ఈ స్థాపనకి హిందూ తత్వానికి ఏ విధంగా పరిరక్షించుకోవాలి? చాలా సంతోషకరమైన అంశం ఏంటంటే నాయుడు గారు, ఆంజనేయ స్వామి ఆనాడు రాక్షసులందరినీ పడిమార్చి ధర్మాన్ని స్థాపించి ఆయన ధర్మోద్ధారకుడుగా అందరికీ కూడా సమాజాన్ని మేలుకొలిపే మహానుభావుడిగా ఆయన ఆంజనేయ స్వామి అవతారం మనకు ఆ రోజుల్లో మనం చూసాం. ఈరోజు మళ్ళీ అటువంటి ధర్మాన్ని రక్షించే పరిస్థితి కావాలి. ఎందుకంటే భారతదేశం మీద ముప్పేట దాడి జరుగుతున్నది. ఒక పక్క పాకిస్తాన్ ప్రేరేపిత ISI ఉగ్రవాదం, ఒక పక్క మరోపక్క బంగ్లాదేశ్లోంచి వచ్చిన రోహింగ్యాలందరూ కూడా వాళ్ళందరూ మొత్తం చొరబడిపోయి అక్రమ వలసలుగా మారిపోయి దేశ భద్రతకి పెద్ద సమస్యగా మార్చారు. అలాగే మరొక సమస్య ఏంటంటే అంతర్గత శత్రువులు మనకు పెరిగిపోతున్నారు. స్లీపర్ సెల్స్. నిన్నగాక మొన్న విజయనగరంలో చూసాం, సిరాజ్ అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో బాంబులు తయారు చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్లో బాంబులు పేల్చడానికి కుట్ర చేశాడు. పరిణామాలన్నీ హిందూ మతంపై మూకుమ్మడి దాడి ఘటనలు మాకు స్పష్టం చేస్తున్నాయి. ఖచ్చితంగా ఇది హిందుత్వం పైన, భారత జాతి మీద, భారతదేశం మీద దాడి చేయడానికి కుట్రలు చేస్తున్నారు. ఎందుకంటే భారతదేశం ఆనందంగా ఉండకూడదు, భారతదేశం అభివృద్ధి కాకూడదు, ఈ దేశం మొక్కలైపోవాలి, ఈ దేశం బాధపడాలి అనేటువంటి కుట్రలు ఎప్పుడూ కూడా జరుగుతున్నవే. కాబట్టి ఇటువంటి తరుణంలో భారతీయులందరం మేము ఒక్కటే, మేమందరం హిందువులు అందరం అన్నదమ్ములం, మేము ఒక వసుదైక కుటుంబం అనే భావనతో మేము జీవిస్తున్నాం. మా చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలను నిశ్చితంగా మేము చూస్తున్నాం, గమనిస్తున్నాం. ఎవడైనా అంతర్గత శత్రువులుగా మీరు పరిగణిస్తే, తయారైతే, ఏదైతే మేము ప్రేమతో మేము ఆదరిస్తున్నామో మేము మిమ్మల్ని తిరస్కరిస్తామో, మా దేశాన్ని, మా సంస్కృతి సాంప్రదాయాన్ని దెబ్బతీసే కుట్రలు చేస్తే మేము మీకు చమరగీతం పాడుతామని ప్రతి హిందూ కూడా చైతన్యం కావాలని భాగంగానే ఈరోజు 56 అడుగులు విగ్రహం నిర్మించిన బురుడి కంచన వాసుల తాలూకా భక్తి తత్వపతి ఏమి తీసుకోవచ్చు, ఆ గ్రామాన్ని పరీక్షించుకునేందుకు గ్రామస్తులే భాగస్వామ్యం. సుమారు 1.5 కోట్లతో నిర్మించినటువంటి ఆలయానికి అందరూ మాదొక పువ్వుగా వేసి ఈరోజు ఆ స్వామివారి విగ్రహాన్ని అంతగా తీర్చిదిద్దారు. ఎప్పటిలోకి ప్రతిష్ఠ ఈ శోభయాత్రలు అవసరం. ఖచ్చితంగా 29, 30, 31 ఈ 3 రోజులు కూడా మన పొందూరు మండలం బురుడి కంచరం గ్రామంలో ఈ శోభాయాత్రతో పాటుగా ప్రతిష్టా కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఆలయానికి ఈ బురుడి కంచరం గ్రామస్తులు ఎంతో కష్టపడి ఒక కుగ్రామం అయినా కూడా అంత విగ్రహాన్ని కట్టి ఈరోజు జిల్లాలో మొట్టమొదటిసారి అసలు హిందువులు చైతన్యపరిచే శోభయాత్ర మనం ఎక్కడ చూడలే. అటువంటి ఇంతమంది మాలలు, సుమారుగా 300 మందికి పైగా మాలధారణ చేసి హిందువులందరినీ తట్టి లేపుతున్నారు. తస్మాత్ జాగ్రత్త, ఓ హిందూ మేలుకో, నీ ధర్మాన్ని, నీ దేశాన్ని కాపాడుకో, లేకపోతే భావితరాలు నాశనం అయిపోతాయి. ప్రతి హిందూ కలిసి ఉండాలని ఒక సందేశాన్ని ఇస్తున్నారు. కనుక ఈ విగ్రహ ప్రతిష్ఠ ఈ నిర్మాణానికి ఎన్నేళ్ళు పట్టింది, అందరూ భాగస్వాములైనటువంటి ఈ శోభాయాత్రలో ఇంతలా చైతన్యం రావడానికి కారణం ఏంటి? ఈ విగ్రహం ఏర్పాటయ్యి సుమారు 9 సంవత్సరాలు అయింది. 9 సంవత్సరాలుగా ఈ యొక్క విగ్రహాన్ని మా గ్రామస్తులం అందరము ఏకమై ప్రతి ఇంటి నుంచి చందా రూపంలో వేసుకొని ఈ నెల 28, 29, 30, 31 తేదీల్లో ప్రతిష్ట కార్యక్రమం చేస్తున్నాం. ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమానికి మా గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరూ
ఈ ఆంజనేయ స్వామి సుమారుగా 350 నుంచి 400 వరకు మాలలు వేసాం. ఈ మాలలతో ఒక శోభాయాత్ర మన జిల్లా నలుమూలల్లో శోభాయాత్ర చేస్తున్నాం. అందరినీ ఈ మాకు ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. మా బురుడు కంచరం ప్రస్తుతం ఈ తలంపులో చిత్తశుద్ధి కనిపిస్తుంది. ఎటువంటి లాభాపేక్ష లేదు. విగ్రహ నిర్మాణానికి మాత్రం ప్రతి ఒక్కరు మేమున్నామన్నట్టు భరోసా ఈరోజు ఆ విగ్రహ నిర్మాణానికి మీకు బలం చేకూర్చింది. మా గ్రామస్తులే మాకు బలమండి. ఇంకా మా గ్రామస్తులు కూడా పై గ్రామాల్లో ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు. విజయవాడ, చీరాల, గుంటూరు, మచిలీపట్నం, తిరువూరు, అనేక హైదరాబాదు, దుబాయ్, తెనాలి, ఇతరత్ర దేశాలంటూ ఉన్న వాళ్ళందరూ కూడా మా గ్రామస్తులందరూ కూడా సహకరించారు. వాళ్ళందరూ మా గ్రామస్తులు సహకరించింది కాక పైన ఉండే వాళ్ళందరూ కూడా డాక్టర్లు, ఇంకా జిల్లాలో ఉన్న కొందరు ముఖ్య ప్రముఖులు కూడా దీటి సహకారం అందించారండి. ఈ సహకారం అందించినందువల్ల మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మేము ముందుగా ఇంతమంది చేదోడు నిలిచినటువంటి ఆ అభయాంజనైన విగ్రహ నిర్మాణంలో ఎటువంటి ఆవకటాలు లేకుండా నిర్మాణం జరిగిపోయింది. ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ శోభాయాత్ర తాలూకు సదుద్దేశం ఏంటి? బురుడి కంచం వాసుల్లో ఇంత భక్తి తత్పరత ఉత్పన్నం కావడానికి కారణం? బురుడి కంచం గ్రామం, పొందూరు మండలం, శ్రీకాకుళం జిల్లా. మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో హిందూ మతాన్ని అలాగే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు మేమందరము కూడా కులం మతము భేదం లేకుండా, వర్గ భేదాలు లేకుండా, పార్టీలకు అతీతంగా అందరము ఒకే తాటి మీదకు వచ్చి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు 1,50,00,000తో అందరము తలా ఒక చెయ్యి వేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేసేందుకు కంకణబద్దులై ఈరోజు ఈ శోభాయాత్ర ద్వారా జిల్లాలోని నలుమూలల్లో ఉన్నటువంటి ప్రజానికానికి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని, విషయాన్ని భారతదేశానికి అందించే దిశగా మేమందరము కూడా కంకణబద్దులై ముందుకు ప్రయాణం చేస్తున్నాము. దీంట్లో ఎలాంటి వ్యక్తిగత ఇది కానీ లేకుండా అందరము కూడా ఒకే తాటి మీద నడిచి కార్యక్రమాన్ని నడిపించేందుకు మేమందరము కూడా కంకణబద్దులు అయ్యామని చేసి మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఇంటికో పువ్వు అయితే ఈశ్వరుకో దండ అంటారు. కానీ బురుడి కంచం వాసులందరూ కూడాను తలో చేసి ఈరోజు 56 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహానికి మాత్రం వాళ్ళందరూ ఇదే చూస్తే కనుక ఆ ఇద్దరు ప్రతిష్టకు సంబంధించిన శోభాయాత్ర మాత్రం ఇప్పుడు సాగుతుంది. అందులో భాగంగానే ఈ శోభాయాత్ర ఉద్దేశం ఏంటి? బురుడి కంచం వాసులందరూ ఇంత పెద్ద మొత్తంలో తరలిరావడానికి కారణం ఏంటి? సుమారు 300 మంది ఈ స్వామివారి మాల తీసుకొని ఆ అనునిత్యం ఆ స్వామివారి యొక్క దీక్ష తీసుకొని ఆ యొక్క గుడి కార్యక్రమాన్ని రోజు రోజుకి డెవలప్మెంట్ చేస్తూ ముందుకు పోతూ ఈ కార్యక్రమాన్ని జిల్లాలో కాదు, మండలంలో కాదు, భారీ ఎత్తున ఈ కార్యక్రమం జరగాలని గ్రామస్తులం అందరం ఏకతాటిగా ఒక పైకి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం సార్. 300 మంది మాలధారణ ఈరోజు 28, 29, 30 తేదీ జరగబోయే ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మాత్రం నా భూతో నా భవిష్యత్ అన్నటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 9 ఏళ్ళ శ్రమ ఫలించింది. ప్రతి ఒక్కరు కూడా ఆ విగ్రహ నిర్మాణంలో భాగస్వాములు కావడం, ఆంజనేయ స్వామిపై ఆ బురుడి కంచం వాసులకు ఉన్నటువంటి భక్తి తత్పరత ఈరోజు ఆలయ నిర్మాణానికి మాత్రం అన్ని దోహదపడ్డాయని చెప్పి నిర్వాహకులు మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.